తెలంగాణలో ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం షాద్నగర్లో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ ఏపీ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమని తెలంగాణకు కేటాయించాలన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల అభ్యర్థనల్ని తోసిపుచ్చింది. ఐఏఎస్ అధికారులు అమ్రపాలి, వాకటి కరుణ, రొనాల్డ్ రోజ్, వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతి, ఐపీఎస్లు అంజనీ కుమార్, అభిషేక్ మోహంతి ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. తెలంగాణలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ వేడుకలకు తరలివచ్చారు. మహిళలతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. కళాకారులు రకరకాల కళా ప్రదర్శనలు నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ప్రయాణమవుతున్న వారి వాహనాలు జాతీయ రహదారులపై టోల్ గేట్ల దగ్గర ఆగిపోతున్నాయి. భాస్కర్ రెడ్డి గారు బత్తాయి సాగును చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? ఆయనతో వీడియో కాల్లో మాట్లాడాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. విజయవాడ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు పోటెత్తాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించు ఏపీ కేబినెట్ వాయిదా పడింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ముంబై వెళ్లి రతన్ టాటాకు నివాళి అర్పించారు. నవతరం పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఆదర్శప్రాయమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారత పారిశ్రామిక రంగానికి టాటా గ్రూప్ ఒక దీపశిఖ లాంటిదని కొనియాడారు. విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. గంజాయి బ్యాచ్ దాడిలో లోకో పైలట్ డి ఎబినేజర్ చనిపోయాడు. రాళ్లు కర్రలతో ఆయనపై దాడి చేశారు దుండగులు. గంజాయి బ్యాచ్ గతంలో కూడా ఇలాంటి దాడులు చేసిందంటున్నారు రైల్వే సిబ్బంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో దుబ్బాడ శ్రీనివాస్తో కలిసి మాధురి చేసిన సందడి చర్చకు దారితీసింది. పవిత్ర క్షేత్రంలో రీల్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన టీటీడీ ఆమెపై కేసు నమోదు చేసింది. మాడ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం రూల్స్ కి విరుద్ధమన్నారు తిరుమల డీఎస్పీ విజయశేఖర్. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, హైడ్రా, RRR వ్యవహారంపై గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల బీజేపీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. మార్కెటింగ్ లో సీఎం రేవంత్ ని మించిన వారు లేరన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కేసీఆర్ హయాంలో రికార్డ్ స్థాయిలో ఉద్యోగాలిచ్చినా సరిగా చెప్పుకోలేదన్నారు. నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది. తన పరువుకు తీవ్ర నష్టం కలిగించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 356 కింద చట్టపరంగా కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 23 రకాల సాక్ష్యాలని కోర్టుకు కేటీఆర్ న్యాయవాది అందజేశారు. వెనుకబాటుకు గురవుతున్న బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు జీవన్ రెడ్డి. దేశంలో ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘాలు స్వాగతించాయి. రేవంత్, భట్టిలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు వ్యతిరేకమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. ఎన్ని ప్రకటనలు చేసినా ఆయన్ని మాదిగలు నమ్మరన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టి ఇంతవాణి చేసింది చంద్రబాబే అని తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించారు. ఏపీలో మద్యం షాపులకు విదేశాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అమెరికా నుంచి 20 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయని వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై విహరించారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగారు. శ్రీవారికి 2 నేత్రాల్ని నిరూపించటమే వాహనాల సేవల విశిష్టత అన్నారు. స్వామిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
వరంగల్లోని ప్రఖ్యాత పద్మాక్షి గుట్టపై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలు తీసుకొచ్చి పాటలు పాడారు. కుగట్పల్లి ఐడియల్ చెరువు దగ్గర ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ అన్నారు. సిద్దిపేట కోమటి చెరువు వద్ద బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన సతీమణి స్థానిక మహిళలతో కలిసి సద్దులు బతుకమ్మ ఆడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకి 2 చీరలతో 500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో కనీవిని ఎరుగని రీతిలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. గత 40 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఆనవాయితీగా సాగుతున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో బతుకమ్మ సంబరాలు వైభోగంగా జరిగాయి. తూర్పు రాజగోపురం ముందు బతుకమ్మను ఏర్పాటు చేసి ఆడారు భక్తులు. అల్లూరి జిల్లా చింతూరులో ఘనంగా బతుకమ్మ సంబరాలు సాగాయి. సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దసరా రోజున రావణాసురుడి బొమ్మల్ని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రావణాసురుడి బొమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా చిలకోయపాడులో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిసాన్ పరివార్ 500 మంది మహిళలకు చీరల్ని పంపిణీ చేసింది. అనంతపురం జిల్లా గుంతకల్లు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహా అన్నకూటోత్సవం నిర్వహించారు. శ్రీనివాసుడికి 108 రకాల పదార్థాలు నైవేద్యంగా సమర్పించారు. ఏపీలో స్విగ్గీని బహిష్కరించాలన్న నిర్ణయంపై హోటల్స్ యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. నగదు చెల్లింపు విషయంలో హోటల్ సంఘాలతో స్విగ్గీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. గురజాల నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కాలువ మరమ్మతు పనులను ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో అవకతవకలపై సిఐడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. 28 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని 72 మంది బాధితులు తేలారని తెలిపారు. ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ లో వాక్థాన్ నిర్వహించారు. ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల కుమార్తెను కోల్పోయిన నటుడు రాజేంద్ర ప్రసాద్ ను ప్రముఖ నటుడు నాగార్జున పరామర్శించారు. మాజీ క్రికెటర్ చాముండేశ్వరి ప్రసాద్ తో కలిసి ఆయన నివాసానికి వచ్చారు. దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టిన బెంగళూరుకు చెందిన మనోజ్ కుమార్ రాజమండ్రి చేరుకున్నాడు. సెప్టెంబర్ 28న చెన్నై నుంచి సైకిల్ పై మనోజ్ ప్రయాణిస్తున్నాడు. మనోజ్ కుమార్ రోజు 100 కిలోమీటర్ల చొప్పున సైకిల్ పై తిరుగుతున్నాడు. 2 నెలల్లో దాదాపు 6000 కిలోమీటర్లు సైకిల్ పై కవర్ చేయాలన్నది ఆయన లక్ష్యం. సంగారెడ్డి ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన పసికందును 30 గంటల్లో కనిపెట్టారు పోలీసులు. నసీమా, అబ్బాస్ అలీ దంపతులకు పుట్టిన ఆడ శిశువు హైదరాబాద్లో సురక్షితంగా ఉందని గుర్తించారు. నంద్యాలలో ప్రముఖ డాక్టర్ రామయ్యను మోసం చేసి 38 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. చీటింగ్ కేసు నమోదైందంటూ బెదిరించి భారీ మొత్తంలో వసూలు చేశారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం నుంచి హైదరాబాద్కు కొత్త బస్సు సర్వీసును వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ బస్సును కాసేపు ఎమ్మెల్యే నడిపించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పులివెందుల మార్కెట్లో వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని నినాదాలు చేశారు. దసరా రద్దీ దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా 6300 బస్సులు నడుపుతున్నామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. స్పెషల్ బస్సుల్లో మాత్రమే స్వల్ప ఛార్జీలు పెంచామన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో స్వచ్ఛ పలాస కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శిరీష ప్రారంభించారు. జంగల్ క్లియరెన్స్ లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లు నరికారు, రోడ్డు ఊడ్చారు. అల్లూరి జిల్లా చింతూరులో పోలీసుల ఎదుట 2 మావోయిస్టులు లొంగిపోయారు. ప్రభుత్వ విధానానికి ఆకర్షితులై తాము లొంగిపోతున్నట్లు మావోయిస్టులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా భూపాలపట్నంలో డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. బర్త్డే పార్టీ సందర్భంగా వీళ్లంతా కారులో డ్రగ్స్ తీసుకెళ్లినట్టు తెలిసింది. బైన్సా వ్యవసాయ మార్కెట్కు భారీగా సోయా గింజలు వస్తున్నాయి. ఒక్కరోజే 8000 క్వింటాళ్ల సోయా విక్రయాలు జరిగాయి. క్వింటాల్ 4555 రూపాయలు పలుకుతోంది. అనుమతి పత్రాలు లేకుండా విదేశాలకు తరలిస్తున్న బోర్వెల్ వాహనాన్ని పరిగిలో పట్టుకున్నారు. అర్ధరాత్రి వేళ ముంబై పోర్టు నుంచి జాంబియాకు పంపిస్తున్నట్టుగా గుర్తించారు. విజయనగరంలో లేడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. చెత్త ఏరుకునే మహిళలు యాచకుల అవతారంలో దుకాణాల తాళాలు పగలగొట్టేందుకు చేసిన ప్రయత్నం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఖమ్మం వైరాలో వేతనాల కోసం రోడ్డెక్కారు మిషన్ భగీరథ కార్మికులు. 3 నెలలుగా వేతనాలు చెల్లించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీటి సరఫరా నిలిపేశారు. బెల్లంపల్లి శరన్నవరాత్రుల్లో అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని 59,99,600 రూపాయలతో అలంకరించారు. విశాఖ 1 టౌన్ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూపాయి మొదలు 500 నోటు వరకు అన్ని కరెన్సీ నోట్లను ఉపయోగించారు. విశాఖపట్నం కనక మహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 1,00,000 గాజులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. రతన్ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడసారి నివాళులర్పించారు ప్రముఖులు. ముంబై వర్లీలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు రతన్ టాటా పార్థివ దేహానికి నివాళి అర్పించారు. దేశానికి టాటా చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. రతన్ టాటాకు కడసారి నివాళులర్పించారు ఆయన సోదరుడు జిమ్మీ టాటా. అరుదుగా ఇంటి నుంచి బయటకొచ్చే జిమ్మీ టాటా రతన్కు తుది వీడ్కోలు పలికారు. రతన్ టాటాకు అత్యంత ఇష్టమైన శునకం గోవా అంత్యక్రియల్లో ప్రత్యేకంగా కనిపించింది. తన ప్రియమిత్రుడి ఆఖరి వీడ్కోలు చెప్పడానికి వర్లీ క్రిమిటోరియంకు చేరుకుంది గోవా. రతన్ టాటాకు కేంద్రం భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర మంత్రిమండలిలో తీర్మానం చేశారు సీఎం ఏక్నాథ్ షిండే. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. రతన్ టాటాకు నివాళి అర్పించారు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ. ఈ ఏడాది ఫిబ్రవరిలో రతన్ టాటాతో చివరిసారి మాట్లాడానని ఒక లేఖను విడుదల చేశారు ఆయన. రతన్ టాటా చివరి చూపు కోసం ప్రముఖులు ముంబైకి చేరుకున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో ప్రజల సందర్శనార్థం భౌతికాయాన్నించారు. హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఓటమికి ఈసీ తీరుతో పాటు పార్టీలో అంతర్గత కలహాలు ప్రధాన కారణమని అంచనాకొచ్చారు. యూపీలో ఇండియా కూటమి పటిష్టంగా ఉందన్నారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. త్వరలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఉమర్ అబ్దుల్లాను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. సీఎంగా ప్రమాణానికి సిద్ధమయ్యారాయన. విజయదశమి సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట సమీపంలో రామ్లీలా రంగస్థల నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి ఈ ఉత్సవాల్ని తిలకించారు. ఇవాళ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 82వ పుట్టినరోజు. ముంబైలోని ఆయన ఇంటి ముందు గుమిగూడిన అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలకు సిద్ధమయ్యారు. ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పేరుతో ఢిల్లీలో టీవీ9 దుర్గా పూజ వేడుకలు నిర్వహించింది. టీవీ9 మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ వరుణ్ దాస్ ఇందులో పాల్గొన్నారు. పాట్నాలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని సీఎం నితీష్ కుమార్ సందర్శించారు. శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారి మహాజాగరణ మహాహారతి నిర్వహించారు. ముంబైలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నవీ ముంబై, ప్రభాదేవి, ఎల్ఫిన్ స్టోన్ ప్రాంతాల్లో రోడ్ల మీద వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ఒక గోదాంలో నిల్వ ఉంచిన 200 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని విలువ 2,000 కోట్లు ఉంటుందన్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.